మనం గనుక కీన్గా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంలో ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి నాయకుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి వరుసపెట్టి అందరిలోనూ ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఒకసారి హద్దులు దాటి కూడా మాట్లాడుతూ ఉన్నారు. హద్దులు దాటుతుంది ఆ ఫ్రస్ట్రేషన్. ఇది పాలకులు నాయకులు దాటి ఈవెన్ అధికారుల వరకు కనుక అంత ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థం కాదు. తాజాగా మనం సోషల్ మీడియాలో వాయిస్ విన్నాం. ఇంకా వాయిస్ ఎక్కడ వినిపించాలండి. బూతులు ఒక పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఒక సచివాలయ ఉద్యోగిని ఏ స్థాయిలో బూతులు అని అంటే లా డాష్ కూడా లా భాష, దే భాష, లఫుట్ నా కూడా అన్నం తింటావా, పెండ తింటావా, అసలు అంతా లా భాష, దే భాషనే ఆ బూతులు అయితే. అసలు ఈరోజు పత్రికలు కూడా ప్రధానంగా క్యారీ చేసుకుంటూ వచ్చారు. విషయం ఏంటంట, పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక వాలీబాల్ కోర్టులో మట్టిని తొలగించలేదంటూ స్థానిక నాయకుడు ఒకరు మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఫిర్యాదు చేశారట. పిఠాపురం రతాలపేట సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సుధీర్ అనే దళిత శానిటరీ ఉద్యోగితో కమిషనర్ వద్ద నుంచే ఈ నాయకుడు ఫోన్లో మాట్లాడారట. తమ ఇంటి ఎదురుగా వాలీబాల్ కోర్టులో, అంటే ఆ కమిషనర్ దగ్గర నుంచి ఆ నాయకుడు ఫోన్లో మాట్లాడారట. మా ఇంటి ఎదురుగా వాలీబాల్ కోర్టులో మట్టి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఇదంతా ఆడియోలో నీట్గా ఉంది. ఆ పనిని శానిటరీ ఇన్స్పెక్టర్ చూస్తున్నారని ఆయనకు చెప్పి చేస్తానని బాధిత ఉద్యోగి చెబుతుండగానే సార్ మాట్లాడతారు అంటూ ఆ నాయకుడు కమిషనర్కు ఫోన్ ఇచ్చారు. ఇంకా ఆ కమిషనర్ కనకారం అందుకున్నారు. లా భాష, దే భాష, నా ఉడక తోలు వదిచేస్తా, అన్నం తింటావా, పెంట తింటావా, పనికి మానవాడుగా, లఫ్ఫుట్ నావాడు. ఓయ్ ఎంత ఫ్రస్ట్రేషనా ఏమో. మరి పిఠాపురం ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, మరి ఆయన స్పందించాలి దీని మీద. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక మున్సిపల్ కమిషనర్ కదా, ఒక ఉద్యోగి. సరే, దళిత సమాజ వర్గము మరొకరు పక్కన పెట్టండి. మరి ఆ విధంగా బహుశా ఇందులో కూడా ఇంకేమన్నా కోణం ఉందా? ఇంతకుముందు పిఠాపురం కేంద్రంగానే చాలా చూసాం మనం. కొందరిని ఊర్ల బహిష్కరణ, ఇంకా స్కూళ్ళల్లో పిల్లల్ని ఏ విధంగా చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ విధంగా వెళ్ళి ధర్నాలు చేశారు, మా పిల్లల్ని వేధిస్తున్నారు కులాల పేరు మీదని, కులాల పేరు మీద బహిష్కరణ కూడా చేశారు. మరి ఇది ఆ కోణంలో ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆ కమిషనర్ తిట్టిన తిట్లు అయితే ఈరోజు పత్రికలు కూడా రాయలేని భాషలో అని చెప్పి తీవ్రంగానే, ఏంటి అది, చెవులో రక్తం కారాలి అంతగానం తిడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా శానిటరీ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన మున్సిపల్ కమిషనర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది. దాని స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్లు, అధ్యక్షులు అందరూ కూడా లేకు అంటే మేము నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తామంటూ ఉన్నారు.